హాయ్ గాయ్స్! రీసెంట్ గా అయితే మనమైతే గచ్చుప్ బండి కాడికి అయితే పోయినాం. గచ్చుప్ బండి అంటే అదే అండి పానీపూరి. అందరూ ఇష్టపడతారు కదా పానీపూరికి. ఇంకా మా శివన్న దగ్గర అయితే ఫేమస్ అబ్బా. కట్లెట్స్ మాత్రం ఎగ్దమ్ ఉంటది. ఇంక 2 కట్లెట్స్‌లు అయితే చెప్పినా. ఇంక చూడండి మంది చూడండి ఎట్లుంటదో. ఎగ్దమ్ మంది అయితే ఉంటారు. ఇంక చాట్ బండార్ మా ఊర్లో ఉంటది భయ్యా. మస్తు ఫేమస్ అంటే మామూలు ఫేమస్ కాదు. ఇంక వేడి వేడి పెద్దగా అయితే మనకైతే కట్లెట్ చేస్తాడు భయ్యా. ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ చేస్తాడు. ఇంక ఆలు కట్లెట్స్ అంటే ఆలు, సమోసా కట్లెట్స్ అంటే సమోసా కట్లెట్స్ చేస్తాడు. ఇంక సమోసా కట్లెట్స్ అయితే వేడి వేడి పెంక మీద అయితే నూనె పోస్తాడు. దాంట్లో అయితే ఇంకా క్యారెట్, టమాటా ఏసి దాన్ని అంటారు. తర్వాత సమోసా అయితే విసికేస్తాడు. దాని మీద అయితే ఇంగ ఉడకబెట్టిన బటానీ అయితే ఏస్తాడు భయ్యా. దాన్ని అట్టిట్ట ఏసి మంచిగా ఉప్పు, కారం, మసాలా అయితే అందిస్తాడు. టేస్ట్ మాత్రం మస్తుంటది భయ్యా. మీరు గిట్ల తిన్నట్టయితే మనకైతే కామెంట్ చేయరి. మామూలుండదు. మీ ఊర్లో కూడా గిట్లనే చేస్తారో కామెంట్ అయితే చేయరి. మా ఊర్లో అయితే మంచిగా పెంక పైన అయితే మంచిగా వేడి వేడి అయితే చేస్తాడు. ఇంక తర్వాత అయితే దాన్ని ఉత్తగా ఉంచకుండా మంచిగా గార్నిష్ అయితే చేస్తాడు భయ్యా. టేస్ట్ మాత్రం ఎక్దమ్ ఉంటది. ఇంకా మామూలు టేస్ట్ ఉండదు. ఎక్సలెంట్ టేస్ట్ ఉంటది. దాంతో పాటు అయితే ఇంత పెరుగు ఇంత స్వీట్ అయితే ఏస్తాడు. ఇంకా దానికి మంచిగా మిక్సర్ ఏస్తాడు పైకెళ్ళి అయితే మంచిగా. ఇంకా దాని మీదకెళ్ళి అయితే గచ్చిబులు కూడా అయితే విండేస్తాడు భయ్యా. మామూలు టేస్ట్ ఉండదు. మస్తు ఉంటది. మీరు కూడా గిట్లా కట్లెట్స్ ఎప్పుడైనా తిని అయితే మనకైతే కామెంట్ చేయండి. ఇంకా మా వాడు అయితే లాగిస్తున్నాడు. నేను కూడా లాగిస్తున్నాను. మీ ఊర్లో మీ గ్యాంగ్ లో ఉండే తినిపోతు ఫ్రెండ్ కి అయితే ఇవి అయితే షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.